ఆయన ఇంకా లేవనట్టున్నాడు. గింత టైం అవుతుంది. కొత్త వలపే నన్ను తరిమే ఓయ్ నిన్నే లేవు ఒకసారి. ఎంతసేపు పడుకుంటావు? లేచి స్నానం చేయిపో. అబ్బా ఆశ దోష అప్పడమేం కాదు. షాపులున్న మోటార్లన్నీ రిపేర్ చేసి పెట్టు, లేకపోతే రైతులు ఇంటికి వచ్చి లొల్లు పెడతారు. మరి నేను షాప్కు పోను. ఆషాఢం వచ్చింది. మా అన్న నన్ను తోలుకుపోవడానికి వస్తున్నాడు. నువ్వు షాప్కి వెళ్తావు గ్యారంటీ ఏంటి? కళ్ళదాయిన పిల్లి లెక్క ఇల్లంతా తిరుగుతావా? ఛీ, ఎప్పుడు నీకు పనేనా? ముద్దు లేదు, ముచ్చట లేదు. సరే తి, నువ్వు రెడీగా. చెట్టుకు నిమ్మకాయలు బాగానే కాసినాయిగా. ఆషాఢ మాసం వచ్చింది, మా చెల్లెని తీసుకొచ్చుకొని నిమ్మకాయ తొక్కు పెట్టిస్తా. టేస్ట్ మస్తు ఉంటుంది, తినుడే. ఇక ఆ చేతితోడు తినక ఎన్ని రోజులు అయినా. ఇక పోయి మా చెల్లెని తోలుకొస్తా. మా వన్న చెట్టు పోయింది. ఇక్కడుందా? నీకేం పని లేదా? నీకు బాగా సిగ్గు అవుతుంది. వనజ, ఏం కూర వండుతున్నావే? నీకు ఇష్టమని చికెన్ వండుతున్నా. అబ్బా, ఏమైంది? గింత పొద్దైంది, ఆకలి అయితే లేదా? నిన్ను చూస్తేనే నా కడుపు నిండుతుంది. ఇంకన్నం ఎందుకే? నన్ను చూస్తేనే కడుపు నిండుతుందా? రేపటి నుండి వంట చెయ్యతి. ఆ? చెల్లె చెల్లె డోర్ తీసే ఉన్నదిగా. అగే వాళ్ళు పిలుస్తాను రేంది. అగో అన్న, ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు వచ్చినావు బాయనా? ఇప్పుడే వచ్చిన బా. బాయ్నా బా? బాగున్నారా చెల్లి? బాగున్నా అన్న. పవన్ కూర్చో. మీ అన్న కొన్ని నీళ్ళు తీసుకురాపో. ఇంకా పవన్ మంచిదేనా? చెప్పాలి బా, ఫోన్ ఎత్తలేవు కదా బా. ఈడ షాప్ లో బిజీ ఉంటున్నా, మోటార్లు బాగా ఉన్నాయి, రైతులు స్టార్ట్ చేసి కదా పొలాలు. ఇక చెల్లెని తీసుకోవద్దా? ఎందుకు? ఇది ఆషాఢం కదా. ఇప్పుడు నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఈ ఆషాఢ మాసంలో ఎవరన్నా ఇంటికి తీసుకోపోతురా? గవర్నేం గలవాయి. పద్ధతులు సాంప్రదాయాలు ఎక్కడ పోతాయి బావా? నా దగ్గర గవర్నేం నడవాయి. ఆ పట్టింపులు నేను పట్టించుకోను. బావా, నువ్వు మా చెల్లెని ఇంటికి పంపించకపోతే నేను మొత్తానికి మీ ఇంటికి రాను. మా అన్న తప్పేం మాట్లాడిండు? ఆషాఢంలో ఎవరైనా పుట్టింటికి తీసుకెళ్తారు కదా. సరే, మన బాగు కోసం చెప్తున్నారు కదా, వెళ్ళు. చెల్లె, నువ్వు బ్యాగ్ చదువుకోపో. నన్ను ఇచ్చిపెట్టిపోతున్నావు అనే? కొత్త పెళ్ళైన సంబరం కూడా లేకుండా ఎత్తున్నావు కదా. ఏ నీళ్ళు పోయకు. నువ్వు తిను ఫస్ట్. నువ్వు తినొచ్చు కదా. ఏమైందన్నా? ఏం లేదా, నీళ్ళు ముక్క దిగిపోతున్నాయి. ఇప్పుడు మనం మోటార్ మళ్ళీ పెట్టాలని అనుకో, ఇది ఇప్పాలి, నీళ్లు పోయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మోటార్ పెట్టాలంటే అది ఇప్పాలి, మళ్ళీ ఇంకా నీళ్లు పోయాలి, స్టార్ట్ చేయాలి. ఊక మోటార్ దిగిపోతున్నాయి. మళ్ళీ అది కాకుండా స్టార్ట్ ఇస్తుంది. అక్కడ స్విచ్ బంద్ చేసి కూడా స్టార్ట్ ఇస్తుంది. మరి ఏంది ప్రాబ్లం సార్? దీనికి వైర్ తాకుతుంది లోపల. బాడీ స్టార్ట్ అయిందా? బాడీ షార్ట్ అయింది. ఒకసారి షాప్ తీసుకురా. షాప్ తీసుకొస్తే దాన్ని ఇప్పి నేను చూస్తా. ఏమా నీళ్ళు తిన్నావా ఏమన్నా? ఎక్కడ అన్నా ఇంకా తినలేదు. మా వాళ్ళు లేరు కదా, ఇక బయట హోటల్కి పోయి తినాలి. ఆషాఢం ఉందని చెప్పేసి వాళ్ళ చెల్లెను తీసుకెళ్ళిండి వచ్చి.
ఒక్కనే ఉన్నా టైం పాస్ అవుతుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నా. ఆశ్రమం ఎట్లా రాకుంటున్నది ఆశ్రమంలో ఏముందన్న నడిపిస్తా. కథాకరంగా ఎట్లుంటున్నా మరి ఏ ఉండాలి తప్పుతుంది అన్న. పోవద్దంటారా అత్తగారింటికి పోవద్దంటారా చూడొద్దంటారా? ఏ గట్లా అంటూనే ఉంటావు. నువ్వు చేసే పని చేయాలి చక్కగా కూడదు పేరు ఈ మాటలకి మాట ఇంత ఆయన పోవచ్చు అట్లా. ఓ గట్లా అంటారు. ఆడగాలి తగలని మొగాడు దేనికైనా తెగించని మునగాడు. ఉన్నా సచిన పాముతోడు సమానమే. ఇవాళ ఓత పోయిన వనజను కలిసత్తా. అసలే ఆషాఢమాయే. నన్ను ఎవరైనా గుర్తుపడితే ఎట్లా? ఒక పని చేద్దాం, క్యాబ్ పెట్టుకుందాం. క్యాబ్ పెట్టుకొని ఇలా ఎట్లాగైనా నా వనజను చూడాలి. నా బామ్మర్దులు ఉన్నారో? నా బామ్మర్దులు ఈ బర్రెల తోటలో లేరు కదా. ఎవరు లేరు. చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. లోపల కూడా ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు. నా వనజ ఒక్కతే ఉన్నట్టున్నది కదా. అయ్యో ఎవరు ఎవరు? నేనే. నువ్వా? నీ గొంతు ఎక్కడ విన్నట్టు లేదు. ఎవరు నువ్వు? ఎవరు దొంగ సచ్చినాడు మంకి క్యాప్ పెట్టుకొని దొంగలు లెక్క వచ్చినావు? ఎవర్రా దొంగ దొంగ అనేది? ఎవడొచ్చిన దొంగడు? దొంగ 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 దొంగ. మొన్న మిస్ అయింది. ఇవాళ ఎలాగైనా కానీ నా వనజను చూడాలి. నేనే నీ మొగన్నాని చెప్పాలి. బతుమిలాడో బాములాడో బుజ్జగించో నా విరహ వేదన తీర్చుకోవాలి. నా వనజ ఇక్కడే ఉంది. అబ్బా ఏమున్నవే, ఎంత చక్కగా వండుకున్నవే నా శిలక. నేను ఇలా చూస్తే ఆగలేకపోతున్నానే. ఈ ఆషాఢం పాడుగాను ఇప్పుడే రావన్నా. సడన్ గా లేపుదామంటే మళ్ళీ చూసి దొంగ దొంగ అని వస్తుంది. నా బామ్మర్దులు ఉంటే నా ఈపు చింతపండే చేస్తారు. వీడు ఎవర్రా? మా చెల్ల పక్కన మంచాల కూర్చున్నాడు. ఎవర్రా? ఆగుర్రా కుట్టకుర్రా లేరా కొట్టకుర్రా లేరా. అరే నేనేరా కొట్టకుర్రా. అరే అయ్యో అన్న, ఈ కొండ కూడా వచ్చిండు కాదు వీడు దొంగ. నేనేరా పొట్టు కొట్టిరు. చింతపండు చేసేది కదా. అబ్బా నిన్ను చూడ్డానికి వచ్చిందే. నేను మొన్న చెప్పిన నేనే అని, ఇప్పుడు వీళ్ళకు చెప్పిన నేనే అని. అబ్బా ఏం కొట్టిర్రా? పొల్లు గుర్తుమి ఆశ్రమం అప్పుడు అత్తగారికి రావద్దని తెలియదా బావా నీకు? దొంగలెక్క దమ్మర్ దెబ్బలు తింటివి. అయ్యో మనిషి దొంగలెక్క అత్తివి. ఓ 4 రోజులు ఆగకపోతివా? అబ్బా నా పెయ్యంత పచ్చడి చేపిస్తే కదానే. అబ్బా సరే గాని ఏమన్నా మర్యాద చేసి ఉందా లేదా? ఇవరికి చేసిన మర్యాద చాలదా బావా నీకు? అది కాదురా, ఇంత సుక్కనో ముక్కనో. ఇప్పుడు గవానికి కుదిరైపోవా? ఇక్కడ నుంచి సెలవు ఇవ్వమంటాని. ఆసనం అయిపోయినాకనే నేనే తీసుకొచ్చి ఇంటికాడ దింపుతా బావా. గంతేనా? ఇక గంతే బావా. బావా గడ్డెట్టు పోతురే, తొవ్వ గిట్టున్నది. ఓ మనిషి ఇక పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గల్లీ గ్యాంగ్ ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రే.